వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. అబ్బా, రాత్రి 1 గంట వరకు టాస్క్ చూసామండి. అంటే నిన్న రాత్రి కాదు, మొన్న రాత్రి 1 గంట వరకు టాస్క్ చూసి ఇంక మేము ఉండలేక క్లోజ్ చేసాము. అప్పటికే నోబెల్ పృథ్వీ ఇద్దరు కలిపి పృథ్వీ కలిపి 10కి స్టార్ట్ చేశారేమో. 3 hours 15 minutes సంథింగ్. అసలు అది ఇలా పట్టుకునే ఉన్నారు. పృథ్వీరాజ్ ఓకే అంటే తన అంతకు ముందు టాస్క్ చేయలేదు, తిన బ్యాక్ టు బ్యాక్ టాస్క్ చేశాడు. ఫస్ట్ ఫుడ్ ఫుల్గా తినవలసి వచ్చింది. ఆ టాస్క్ చేసి తర్వాత వెంటనే ఇది చేయవలసి వచ్చింది. అంటే ఆడవాళ్ళకి ఆర్మ్ స్ట్రెంత్ ఎక్కువ ఉండదు కాబట్టి తను పెట్టవలసి వచ్చింది. కానీ ఆ అబ్బాయి హీరో అయిపోయాడండి బాబు. అసలు ముందే హీరోగా బాగా ప్రూవ్ చేసుకుంటున్నాడు ఓటింగ్ రేస్లో. అలాంటిది ఇప్పుడు అది చేసి కేక్ ఎత్తిచ్చాడంటే ఎంత సూపర్ అంటే పృథ్వీరాజ్ కన్నా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా సరే కడుపు నిండా ఫుడ్ తిన్న తర్వాత కంటికి నిద్ర వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. అలాంటిది ఆ అబ్బాయి అంత అలాగా అదంతా ఎందుకు, తనకన్నా వెనకాల తిన్న ఆదిత్య ఓం కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ టేస్ట్ చేయొచ్చు అన్నప్పుడు అందరూ వెళ్ళారు. ఇంత తినేసరికి వాళ్ళు ప్లేట్ ఖాళీ చేయలేకపోయారు. వాళ్ళే హెవీగా ఫీల్ అయ్యి అబ్బో చాలా హెవీగా ఉంది, ఎలా తిన్నారా బాబు అని అందరూ అనటమే. అలాగా అంత హార్డ్గా ఆల్మోస్ట్ 50% తినేసాడు. తినేసాక కూడా నెక్స్ట్ టాస్క్కి సూపర్గా ఆడాడండి బాబు. అది ఓడిపోవడం కామన్. ఏంటి అబ్బాయికి బ్యాక్ పెయిన్ ఉంది, ముందు టాస్క్లో అలిసిపోయి ఉన్నాడు. మళ్ళీ అసలు 2 టాస్కులకి మధ్య కూడా ఎక్కువ తేడా, టైం కూడా ఎక్కువ లేదు. అలాంటి టైంలో అంత సూపర్గా ఆడాడండి. సూపర్. కాకపోతే ఆ అబ్బాయికి అన్యాయం జరిగిందనే అనుకోవచ్చు. దానివల్ల ఎలా అన్యాయం జరిగింది, ఇప్పుడు వీళ్ళ నోబెల్ ఓడిపోవటం వల్ల, నిఖిల్ వాళ్ళు గెలవటం వల్ల, పృథ్వీరాజ్ గెలవటం వల్ల పృథ్వీరాజ్ క్లాన్ అంటే నిఖిల్ క్లాన్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ కాంతారా క్లాన్ నుంచి ఎవరైనా ఒకళ్ళే గేమ్స్ ఆడటానికి అర్హత లేని వాళ్ళని తీసేయమని ఇచ్చాడు. కానీ గేమ్ ఆడటానికి అర్హత లేని వాళ్ళు అన్నారు. ఆ పాయింట్ ఎవరు ఎక్కువ పెట్టుకోరు మైండ్లో. వాళ్ళకి ఎవరిని తీస్తే ఈ క్లాన్కి యూజా అని ఆలోచించి తీసేశారు, నోబెల్ని తీసేశారు. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 టాస్క్లు ఆడిన వాడు ఈ టాస్కులకు అర్హుడు కాదు అని తీసేశారు. అలా గేమ్ ప్లాన్ అదైనా కానీ మొత్తం ఓటింగ్ రేస్లో ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఈ టాస్కులు చేయటం వల్ల సూపర్ అందరికీ హీరో అయిపోయాడు అనమాట. ఆ రకంగా ఆ క్లాన్కే హీరో అయిపోయాడు, ఆ ఆట చూసి బిగ్ బాస్కే హీరో అయిపోయాడు అనమాట. ఆ రకంగా ఇరగొట్టాడు నోబెల్ అంటూ. నెక్స్ట్ వచ్చి ఈ టాస్క్లో ఏంటి కాలు జారితే కడుపు వచ్చినట్టు ఈ మణికంఠ ఏం చేస్తాడో తెలియదండి బాబు. ఎవరినైనా తీయాలి అంటే నిఖిల్ అందరినీ వదిలేసి పక్కకి వెళ్ళి ఆలోచించుకుంటున్నాడు. ఆలోచించుకుంటుంటే ఆలోచించుకుంటే మధ్యలో మణికంఠ వెళ్ళిపోయి నువ్వు ముందు టాస్క్ నువ్వు చేసిన తప్పు వలన మన గేమ్ ఓడిపోయింది కదా, ఆ ఇదితో నువ్వు ఎక్కడ నాకు నేనే సైడ్ అయిపోతాను అని అనుకుంటున్నావేమో. అంటే ముందు టాస్క్ విషయం అండి. ముందు టాస్క్ విషయంలో ఇది మీ క్లాన్లోంచి మీరు ఓడిపోయారు కాబట్టి మీ క్లాన్లోంచి ఒకరిని తీసేయండి అని నిఖిల్కి చెప్పినప్పుడు నిఖిల్ ఎక్కడ వెళ్ళిపోతాడో అని గబగబా పెద్ద దానవేరు సూరకర్ణ లాగా మణికంఠ వెళ్ళిపోయి నిన్న ఎపిసోడ్లో చూసుండొచ్చు. కానీ నేను మళ్ళీ ఇంకొకసారి పాయింట్ రేజ్ చేస్తున్నాను తను చేసే పనులు ఎలాగుంటున్నాయో అని. ఇది వెళ్ళిపోయి నువ్వు ఇలా సాక్రిఫైస్ చేస్తావేమో, నాకన్నా స్ట్రెంగ్త్ అంతా ఎక్కువ ఉన్న ఓడువు, నువ్వు ఉండాలి, కావాలంటే నన్ను తీసేయి, సెల్ఫ్ నామినేషన్కి నేను రెడీ అని దానం చేసేసాడు. సెల్ఫ్ నామినేషన్కి ఆ రకంగా నాకు క్లాన్ ముఖ్యం, వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడం ముఖ్యం అని చెప్పి సెల్ఫ్ నామినేషన్కి నేను రెడీ అని చెప్పేశాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు,
మరి బయటకు వచ్చాక మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు నిర్ణయం క్లాన్లోకి వెళ్ళి చెప్పాలి కదా మిగిలిన సభ్యులకి. ఆ విధంగా నిఖిల్ ఏం జరిగింది చెప్పేశాడు. వీడేం చేశాడు మణికంఠ, అసలు మీరు ఎవరిని అనుకుంటున్నారో ఓటింగ్ వేద్దామన్నట్టుగా చెప్పాడు. చేసింది చేసినప్పుడు ఓటింగ్ అడగకూడదు, ఓటింగ్ అడిగినప్పుడు అందరు ఓటింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇండైరెక్ట్గా సోనియా నువ్వు అన్నదే, యష్మి కూడా నువ్వు అన్నదే, పృథ్వీరాజు ఏదో నువ్వే అన్నట్టుగా స్టార్ట్ చేశాడు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ తనకి డిక్లరేషన్ వచ్చేసింది. ఆ నోటంటే రాకముందే డిక్లరేషన్ వచ్చేసరికి తన సరే 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 మీ నోటంటే ఏమవుతుందో నాకు తెలియదు, నేను మాత్రం నాలో ఉన్న తెలివితేటలు సోనియాలో చూసుకుంటాను, నాకన్నా స్ట్రెంత్ ఎక్కువ ఉన్న పృథ్వీరాజుని చూసుకుంటాను, వీళ్ళిద్దరూ ఉండగా ఈ క్లాన్ నెగ్గుతుందని తెలుసు, అందుకనే నేను సెల్ఫ్ నామినేషన్ చేసేసుకుంటున్నాను అనేసాడు. అక్కడి వరకు ఓకే. ఆ తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారు, వీడు చేసిన సాక్రిఫైస్ని చీప్గా చూడకుండా మంచిగా ప్రమోట్ చేద్దాము అని అనుకున్నారు. అక్కడ వరకు అంత బాగానే ఉంది. తర్వాత సారి స్టార్ట్ అయ్యిందండి నోబెల్ని తీసేసేటప్పుడు. తన నిర్ణయం అడిగితే తనకి ఇష్టం లేదు నోబెల్ని తీసేయటం. ఎందువల్ల స్ట్రాంగ్ కంటెంట్ అని తీసేస్తే ఆ క్లాన్ వీక్ అయిపోతుంది. పొరపాటున ఆ క్లాను ఓడిపోయి మన క్లాను ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అయిపోతామని నోబెల్ని తీయడానికి కుదరదు అన్నాడు. వీళ్ళందరూ కూడా అదేంటి ఆ క్లాన్ సైడ్ ఆడతావా మన క్లాన్ సైడ్ ఆడతావా, ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడం కాదు, ముందు మన క్లాన్ని స్ట్రాంగ్ చేయాలంటే ఆ క్లాన్ని వీక్ చేయాలన్న స్ట్రాటజీతో అందరూ ఆడేసుకున్నారు. ఆ సైడ్ మాట్లాడుతున్నాడు, ఈ గ్రూప్లో ఉండి కూడా ఆ సైడ్ మాట్లాడుతున్నాడు అంట. మళ్ళీ గబాల్ వెళ్ళి నోబెల్ని తీసేస్తున్నామని చెప్పగానే ఆ గేమ్లో అందరూ ఫైర్ అయిపోతారు. ఇందులో పాయింట్ చెప్పడం మర్చిపోయాను, నోబెల్ని తీసేస్తారోమా అని డౌట్ వచ్చి సీత వచ్చి నువ్వు నిఖిల్తో అంటుంది అనమాట, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీని రాకుండా జాగ్రత్తగా చూసుకో, స్ట్రాంగ్ కంటెంట్ అని తీసేస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చినట్టే అని క్లియర్ కట్గా చెప్పేసింది. తను చెప్పినంత మాత్రాన మనం వింటామా అంటే నోబెల్ని తీయద్దు అని ఇండైరెక్ట్గా చెప్పింది కాబట్టి తను చెప్పినట్టు మనం వింటామా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే రానియండి, అది మనం ఆపడానికి ఏమీ అవ్వదు. కాకపోతే మన క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఆ క్లాన్ కన్నా ఈ క్లాన్ స్ట్రాంగ్ ఉందనుకో దాని నుంచి ఏయో బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. మొత్తం ఆ బోర్డు మీద వైల్డ్ కార్డ్ ఎంట్రీ బోర్డ్స్ మీద మన బోర్డు ఎక్కువ ఉంటే మనకి ఏదో బెనిఫిట్ ఉందంటున్నారు. ముందు నేను నా ఇల్లు చక్కబెట్టుకుని ఆ తర్వాత పక్కింటిని చూస్తాను, అంతే తప్ప నేను పక్కింటిని చూసి ప్రపంచాన్ని చూస్తానంటే మరి నా ఇల్లుని ఎవరు చూస్తారు, కాబట్టి నేను నా ఇల్లుని స్ట్రాంగ్ చేసుకుంటానని నిఖిల్ డైరెక్ట్గా వెళ్ళి నోబెల్ని ఎలిమినేషన్ అదే పక్కకు పెట్టేశాడు అనమాట. ఈ రకంగా ఉండేసరికి మొత్తం సీతా క్లాన్ మొత్తం ఫైర్ అయిపోయారు. వీకు అన్నారు కదా, వీక్ వాళ్ళని తీయమన్నప్పుడు నీ ప్రేరణ పాయింట్ అనమాట, మంచి ఖతర్నాక్ క్యాండిడేట్ అండ్ ఇది ప్రేరణ ఒకే పాయింట్ పట్టుకుంది. నీ క్లాన్లో వీక్ అని మణికంఠని తీసావు, నా క్లాన్లో వీక్ అని నోబెల్ని తీస్తున్నావు, అసలు నోబెల్కి మణికంఠకి ఎంత తేడా ఉంది, ఏంటి ఈ స్ట్రాటజీ, ఏంటి మీరు వాడేది అని పాయింట్ పట్టుకుందని. పాయింట్ పట్టుకుంటే ఇది నిఖిల్ అన్నాడు, లేదు వాడు సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు మేమేం తీయలేదంటే, మణికంఠ వెళ్ళి లేదు ఓటింగ్ చేశారు అందుకనే తీసేశారు నన్ను అని అన్నాడు. అంతే. ఇప్పుడు సీత క్లాను ఒక రకమైన ఫైర్, ఇటు సోనియా పట్టేసుకుంది, మమ్మల్ని వాళ్ళ దగ్గర విరుద్ధం చేస్తానంటావా, నువ్వే కదా నిఖిల్ దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నావా అని వాళ్ళు. మణికంఠ వచ్చి తర్వాత నేను లోపలికి వచ్చి ఓటింగ్ చేయించుకున్నప్పుడు మీ అందరి ఉద్దేశం కూడా నన్ను తీసేయాలనే కదా, ఆ ఉద్దేశంతో నేను చెప్పానంట. అసలు మణికంఠని పీడించేది చూడాలి. మణికంఠ చేసే పనులు కూడా అంతే ఉన్నాయి. ఏంటంటే 3 వారాల నుంచి ఆ క్యాండిడేట్స్ని అందరినీ చూస్తున్నప్పుడు అంత తెలివైనోడు ప్యూర్గా వాళ్ళ నోటి నుంచి ఏమొస్తుందో తెలుసుకున్నాక నిఖిల్తో అయినా చెప్పాలి, క్లాన్లో అయినా చెప్పాలి. ఏదో నేనే పెద్ద తోపు, నేనే సాక్రిఫైస్ చేసేస్తే నన్ను అందరూ గుర్తించేస్తారు అనుకున్నాడు ఏమో. మొత్తానికి తనకు తానే సెల్ఫ్ నామినేషన్ చేసేసుకున్నాడు, అంటే నామినేషన్ కాదు సైడ్కి వెళ్ళిపోవటానికి చేసుకున్నాడు. ఈ రకంగా అక్కడ బ్యాడ్ అయిపోయాడు, బయట వాళ్ళకి ఏమైపోతాడు, ఎంత వీక్గా ఆడి మీద ఆడికి కాన్ఫిడెన్స్ లేనివాడికి మనం ఎందుకు ఓట్లు వేయాలి అనుకుంటారు. నిన్న కాక మొన్నటి వరకు కూడా ఓట్లు కూడా చాలా సరిగా పడలేదు. అలాంటిది నిన్న సోనియా గ్యాంగ్ పట్టుకుని పీడించేసరికి తన ఒక రకమైన ఆగమైపోయాడు పిల్లోడు మణికంఠ. అదంతా చూడలేక జుయ్యమంట 4th పొజిషన్లో ఉన్నవాడు 2nd పొజిషన్లోకి వచ్చేసాడు ఓటింగ్లో. ఆ రకంగా
మణికంఠ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాడు అనమాట. అది నిన్న కాక మొన్న నుంచి జరిగింది, మళ్ళీ నిన్న కూడా కంటిన్యూ రివ్యూ చేస్తున్నాను. ఆ రకంగా మణికంఠ వెర్రిపప్పు అయిపోయాడు. ఎర్రిపప్పు అంటే ఎర్రిపప్పు అయిపోయాడు. అంటే మరి కంగారుగా తప్పుల నిర్ణయాలు తీసుకునే వాళ్ళని ఎర్రిపప్పు అనే అంటారు. ఆ రకంగా తను తీసుకున్న గోతులు తానే పడ్డాడు అనమాట. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా తను ఏదో మంచితనం చూపించాలనుకున్నాడు, అక్కడ చెడ్డోడైపోయాడు అనమాట. ఆ రకంగా మణికంఠ బుక్ అయిపోయాడండి. తర్వాత అండి గోకుడు ఈ గోకుడు వ్యవహారాలు ముందుకు వెళ్తున్నాయి. అది డ్రామాటిక్గానే వెళ్తున్నాయి, న్యాచురల్గా ఏమీ లేవు. ఏంటి, విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ చక్కగా ఒక కలర్ కాంబినేషన్లో డ్రెస్సింగ్లో వస్తుంది. టాస్కులు స్టార్ట్ అవుతున్నాయని గబగబా బట్టలు మార్చుకోవడానికి అందరూ వెళ్తుంటే ఈలోపు పృథ్వీరాజు స్నానం చేయకుండా ఇప్పుడే వచ్చేస్తాను, బట్టలు మార్చుకొని వచ్చేస్తానని చెప్పి విష్ణుప్రియకి మ్యాచింగ్లో సేమ్ కలర్స్తో తను వేసుకుని వచ్చేస్తాడు అనమాట. అంతకుముందు గేమ్లో ఆడినప్పుడు ఎవరంటే ఇష్టమో, ఎవరి కోసం ఈ పాట డెడికేట్ చేస్తారంటే విష్ణుప్రియకి అని, అది అన్నది చాలా మంచి ఫీల్ అయిపోయింది అనమాట. దాన్ని కంటిన్యూగా చేయటంలో భాగంగానే డ్రెస్ అనమాట. ఇంకా అందరూ కూడా అబ్బా మ్యాచింగ్ చాలా ట్రాక్లో నడుస్తుంది, అలాగా ఇలాగా. ఇంకా డ్రెస్ వేసుకొచ్చినప్పటి నుంచి ఇంకా విష్ణుప్రియాని పట్టుకోలేకపోయింది. చూడాలి అంత ఫీల్లో వెళ్ళిపోయింది, లో ఫీల్లో వెళ్ళిపోయింది. చివరికి సీత క్లాన్లో కొంతమందికి అయ్యబాబాయ్ అది నమ్మేస్తుందా, అది ఊరికే ఇక్కడ గేమ్ వర్క్నే చేసేట్టు కనపడుతుంది, మన విష్ణుప్రియ చూస్తే చాలా ఇన్నోసెంట్, నమ్మితే ఆ గుడ్డిగా నమ్ముకుంటే వెళ్ళిపోతుంది, ఇలాగ నమ్మేస్తుందా ఏంటి పృథ్వీరాజ్ని, రేపు మాపు సోనియా కావాలా విష్ణుప్రియ కావాలా అంటే ముందు సోనియానే పిక్ చేసుకునే రకం, అలాంటి వాడిని నమ్మేస్తుందా ఏంటి అంటే సీత అంది. లేదు, దానికి క్లారిటీ ఉంది, అది గేమ్ వర్క్నే చేస్తున్నారని దానికి క్లారిటీ ఉంది, అందుకనే అది అలా చేస్తున్నా. కానీ నేను ఏమేమి అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఒక తల్లి ప్లేస్లో సీత, బిడ్డ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నట్టు ఉన్నారండి. చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. కానీ విష్ణుప్రియ సీత కన్నా పెద్దది అనుకుంటా, అయినా కొంచెం మెచ్యూర్గా ఆలోచించి గేమ్ బాగా ఆడితే బాగుంది. చిన్న పిల్లలు చేసినట్టు చేస్తుంది. ఇంకా డ్రెస్ వేసుకొచ్చిన కాంచి పక్కన కూర్చోవటం, తర్వాత మళ్ళీ ఏమనుకుందో లెగ్స్ వెళ్ళిపోవటం, కాలర్ సరి చేయటం పృథ్వీరాజుని, తర్వాత చెయ్యటం గోకటం, ఎక్కువగా తనతో కూర్చోవడానికి ఆశ చూపించటం, ఈ రకంగా చేస్తుంది. అది గేమ్లో భాగం కిందే, ఒక యాక్టింగ్ కిందే చేస్తున్నారు. కానీ చూసే వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక రకంగా మాకు కొంచెం టైం పాస్ అనుకోండి. ఆ రకంగా కూడాను నిన్న అసలు లైవ్ చూసాను, కానీ ఏమేమీ చేయించలేదు. డే మొత్తం కంటెంట్ ఏమన్నా దొరుకుతుందేమో అని చూసాను, ఏమేమీ దొరకలేదు అసలు. నెక్స్ట్ వచ్చి బట్టలు మార్చుకుని వచ్చి రెడీ అయ్యారు కదా, రంగురంగుల పజిల్. ఈ రంగురంగుల పజిల్లో పెట్టాడు. 5 నిమిషాల్లో 3 లేయర్స్గా పజిల్ని ఫిక్స్ చేయాలన్నారు. సీతా క్లాన్ నుంచేమో నైనిక ప్లస్ ప్రేరణ వెళ్ళారు. నిఖిల్ క్లాన్ నుంచేమో పృథ్వీ ప్లస్ నిఖిల్ ఇద్దరు వెళ్ళేసరికి వాళ్ళు నిఖిల్ క్లాన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇద్దరు చేయలేకపోయారు. 5 మినిట్స్లో ఓడిపోయారు ఇద్దరు కూడా. తర్వాత బిగ్ బాస్ అంటారు ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి చేస్తారా అని అడిగితే చేస్తామని వెళ్ళారు. వెళ్తే సీత చేసేసింది అనమాట. వితిన్ 1 మినిట్ 2 మినిట్స్లో సీత చేసేసింది. ఆ రకంగా ఏదైనా బెనిఫిట్ ఇస్తాడేమో బిగ్ బాస్ అనుకున్నాము, కానీ ఇచ్చిన టైం లోపల చేయలేకపోయారు కదా. అది వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకురావాలని గట్టిగా గుద్దుకున్నాడు బిగ్ బాస్. అందుకనే ఎక్కడా కూడా చిన్న ప్లస్ పాయింట్ కూడా హౌస్లో వాళ్ళకి ఇవ్వట్లేదు, అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఇద్దరు ఓడిపోయారు. బయటకు వెళ్ళిన తర్వాత చూసారా, ఇలాంటి చిన్న గేమ్ కూడా ఆడవాళ్ళని పంపకుండా మగవాళ్ళని తీసుకొచ్చేసారు, మగవాళ్ళు వచ్చేసారు అని సీతా క్లాన్ వాళ్ళు మాట్లాడుకుంటే, యష్మి గౌడను అక్కడే ఉంటే అడిగితే అవి బరువుగా ఉంటాయేమో, ఆడవాళ్ళు ఎత్తరేమో అని అనుకున్నారు. అంటే ఈ బరువుగా ఉంటాయి ఏంట్రా, టర్మాకోల్ బాక్స్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా, అలా ఇలా అని వీళ్ళు కామెంట్ చేస్తారు. ఇది యష్మి గౌడ వచ్చి అక్కడే ఇక్కడే మాట్లాడుతుంది, ఇక్కడే అక్కడ మాట్లాడుతుంది. ఇది అసలు గోడ మీద పిల్లిలా తయారవుతుంది. దీనికే ఎప్పుడో చుట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు ఉన్నది అనుకో, జెన్యూన్గా అక్కడే ఉండాలి. నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాక జెన్యూన్గా అక్కడే ఉండాలి.
వీళ్ళు ఏమన్నా అడిగారనుకో, బాసు నేను ఆ క్లాన్లో ఉన్నాను, ఆ ఏమీ కూడా నేను మాట్లాడకూడదు ప్లీజ్ అని చెప్పేసుకుని లైట్గా వెళ్ళిపోవచ్చు. అలాంటిది ఇక్కడ ఏమో అక్కడ చెప్తుంది, అక్కడ ఏమో ఇక్కడ చెప్తుంది, వాళ్ళు ఇలాగ అడిగారని మళ్ళీ అక్కడ చెప్తుంది. దానికి వెళ్ళి సోనియా వెళ్ళి ఇంకొంచెం మంట పెడుతుంది అనమాట. అసలు సోనియాని చూస్తుంటే మాకే ఒళ్ళు కంపని మెక్కిపోతుంది. ఈసారి ఓటింగ్లో లీస్ట్ అంటే లీస్ట్లో ఉంది. స్టార్టింగ్లో ఏ పర్సంటేజ్ ఉంది, ఇప్పటికీ 1% కూడా పెరగలేదు, అదే స్టేబుల్గా అక్కడే ఉందన్నమాట. మేము లైవ్ చూసి చాలా వేస్ట్ అండి. ఎంత కష్టపడి నేను అయితే ముందు రోజు రాత్రి 12 గంటల వరకు చూశాను. అంటే రాత్రి పెట్టిన టాస్క్ అసలు ముందుకు వెళ్ళేలా లేదు. అంటే చాలా ఇంకా మిడ్ నైట్ 2 అవుతుందో 3 అవుతుందో తెలియదు. డే మొత్తము చూసి మిడ్ నైట్ వరకు కూడా చూడాలంటే మా వల్ల అవ్వదు కాబట్టి 12 వరకు చూశాను. ముందు రోజు 1 గంట వరకు చూశాను, రెండో రోజు 12 వరకు చూశాను. ఇంత కష్టపడి చూస్తున్నాం కదా, ఇంకా లైవ్లో ఆ గేమ్ ఆడేది చూపించకపోతే ఇంకా లైవ్ పెట్టుకునే లాభం. వాళ్ళు అక్కడ గేమ్ ఆడుతుంటే ఈ కంటెస్టెంట్స్ మొఖాలు చూపిస్తున్నాడు. ఈ రకంగా చేస్తే మాకు చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఒకటి సోనియా క్యారెక్టర్ అంటే మనుషుల్ని రెచ్చగొట్టడం మనకి ఇంకొక ఇంకా దీని ప్రవర్తన అందరికీ తెలుసుందే. ఇంకొకసారి చెప్తున్నాను అనమాట దీని ప్రవర్తన ఎలా ఉంటుందో అని. ఇప్పుడు నెగ్గిన వాళ్ళకి క్లాన్లో ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకి లగ్జరీ రూమ్ అన్నారు, తక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకి మామూలు రూమ్ అన్నారు. అలాంటప్పుడు అలాగ అలాట్మెంట్ చేసినప్పుడు అక్కడి నుంచి తన సామాను అన్నీ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఈ సోనియా మేడం గారు తీసుకోకుండా వెళ్ళిపోయారంట. మళ్ళీ ఆ క్లాన్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే అలాట్మెంట్ చేశారో ఆ రూమ్ వాళ్ళు బట్టలు ఎక్కడ పెట్టుకుంటారు? లాజిక్కే ఇది, మామూలుగా కామన్గా ఉన్న పాయింటే. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి వయసుకి సంబంధం లేదు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. ముందు రోజు మొత్తం చెప్పారంట, తీయలేదు. నెక్స్ట్ రోజు చెప్పారు, తీయలేదు. నెక్స్ట్ రోజు రాత్రి అడుగుతున్నారు నేను పెట్టుకోవాలి, నువ్వు బట్టలు తీయవేంటి అంటే, లేదు నాకు ఇప్పుడు బాగోలేదు, అదే నీరసంగా అనిపిస్తుంది, నేను రాత్రికో రేపు పొద్దునకో తీస్తాను. ఇదే స్టైల్ అండి. ఏదో వాళ్ళ పని వీళ్ళు అడుగుతున్నట్టు రిక్వెస్ట్ కింద వీళ్ళు ఉన్నారు, అదేమో డిమాండ్ కింద ఉన్నది. ఏమైనా చేసుకో నేను ఇప్పుడు తీయలేను. మరి అక్కడికి వెళ్ళి సిల్లీగా గేమ్స్ ఆడతానుకున్నదా అని ప్రేరణ అడిగింది. నీకు అసలు ప్రాబ్లం ఏంటి? పొద్దుటి నుంచి చూస్తున్నాను, నీకు అసలు ప్రాబ్లం ఏంటి? నా థింగ్స్ నేను పెట్టుకోవాలి, నేను ఎక్కడ పెట్టుకోవాలి అంటే రేపు ఇస్తానన్నాను కదా అంటే, రేపు ఇస్తానికి ఏముంది, మళ్ళీ రేపు ఒక్కరోజు పెట్టుకుంటాం, మళ్ళీ ఎల్లుండి అంతా లగేజ్ చదువుకోవాలి కదా, సాటర్డే వచ్చేస్తుంది కదా, వీకెండ్ వచ్చేస్తుంది కదా, తీసిమ్మంటే తీసి ఎందుకు, ఖాళీ చేయమంటే ఎందుకంటే నేను ఇప్పుడంటూ చేయను, ఏమైనా చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ అందరితోనూ ఇంకా కొంచెం గుసగుసలాడి కౌర్లు బాతకాన్ని పెడతాను కూర్చుంది. ఏదన్నా ప్రేరణ అంటుంది అసలు లేవలేని పరిస్థితి అమ్మ, ఫుల్ టాస్క్లు ఆడేసామమ్మా, ఇంకా శక్తి లేదు అన్న టైంలో ఎక్స్క్యూజ్ చేస్తాము, పొద్దున్నుంచి టాస్క్లే లేవు, పొద్దున్న ఒక 2 hours ఏమో వంట చేసుకుంటున్నారు, ఆ తర్వాత అంతా ఖాళీ, తీసిమ్మంటే ఇవ్వట్లేదు, ఎంత పొగరని ప్రేరణ అండి. అది 100% కరెక్ట్. నిఖిల్కి వెళ్ళి చెప్తే నిఖిల్ కూడా తర్వాత ఇస్తానన్నావు కదా, దానికి ఏముంది లైట్ తీసుకో అన్నాడు. అంతే. ఆడ క్లాన్ చీఫ్ అసలను ఎక్కడంటే అక్కడ గొడవలు ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి చూడాలి, ఆ పని సీత చేస్తుంది. అక్కడే ఉంది యష్మి గౌడ, మీ నిఖిల్ని మీ చీఫ్ని ఒకసారి రామని చెప్పి పంపింది. పంపితే వెళ్ళి చెప్తే ఏముందో ఇప్పుడు నాకు జరిగింది కదా, తీయమన్నారు కదా, నేను తీయలేదన్నాను, అది నీకు చెప్తాను కానీ నేను రామంటున్నాను. రామంటే నువ్వు వెళ్ళాలంటే అక్కడికి, కావాలంటే వాళ్ళే వస్తారు ఇక్కడికి, వీళ్ళు రూమ్లో ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళే వెళ్ళాలంట, సీత వచ్చి బెడ్రూమ్ దగ్గరికి మాట్లాడాలంట. వీళ్ళు మొగుడు పిల్లలు ఫస్ట్ నైట్ రూమ్లో మొగుడు పిల్లలు ఉన్నట్టు వీళ్ళు పడుకుని ఉంటే బయట నుంచి అత్తగారు వచ్చి తొలుపుకొట్టినట్టు సీత వచ్చి తొలుపుకొట్టి మాట్లాడాలన్నమాట. ఆ రకంగా ఉంది వీళ్ళిద్దరు వ్యవహారము. వాళ్ళే వచ్చి మాట్లాడతారు, మనం వెళ్ళేది ఏముంది అని నిఖిల్ అంటాడు. చివరికి సీత అక్కడి నుంచి లివింగ్ రూమ్ వరకు వచ్చేసరికి నిఖిల్ బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చినాయి గొడవలు, నిన్నటి నుంచి అడుగుతుంది అంటే తనకి పెట్టుకోవడానికి జాగా లేదంట అంటాడు నిఖిల్. నేను ఇస్తానన్నాను కదా, నా ట్రే ఇస్తానన్నాను, నా థింగ్స్ పక్కన పెట్టి ట్రే ఇస్తానన్నాను, తనకి కావాలి కదా అని చెప్తే ఎందుకు వచ్చినాయి గొడవలు పడకుండా ఉండటానికి నేను చెప్తున్నాను, ఇంకోటి కాదని సీత పెద్ద మనిషిలా చెప్పింది. నిఖిల్ వెళ్ళి ఎందుకు గొడవ, వెళ్ళి తీసేసుకో అని
చెప్తే వీళ్ళు వేరే ఓడిపోయినట్టు కాకుండా దొంగతనం చేద్దామా, అక్కడ చాక్లెట్లు ఉన్నాయి అలాగా ఇలాగా అని చెప్పి ఆ చాక్లెట్లు దొప్పడానికని యష్మి కూడా సోనియా ఇద్దరు కలిపి వెళ్ళి తన థింగ్స్ తీసుకుంటున్నట్టు తీసుకుని దొంగతనం చేయడానికి ట్రై చేశారు. కాకపోతే డైరెక్ట్ సీత వాళ్ళు ఉన్న చోటకి కనపడిపోతుంది అనమాట. విష్ణుప్రియ, ప్రేరణ, సీత అందరూ అలాగే చూడటంతో ఇంకా దొంగతనం చేయడానికి అవ్వక వాళ్ళ సామాన్లు తీసుకుని వచ్చేసారనమాట. ఈ రకంగా ఉంది. మళ్ళీ నిఖిల్ సామాన్లు కూడా సీతా క్లాన్లోనే ఉన్నాయంట. కాకపోతే ఆదిత్య ఓం గారు లైట్ తీసుకుంటాడు కాబట్టి, అంటే మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళకి కొంచెం తక్కువే ఉంటాయి కదా, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా తను అడ్జస్ట్ చేసుకుంటా అన్నాడు. ఓకే, ఇది నాకు సరిపోవట్లేదని క్లియర్ కట్గా ప్రేరణ చెప్పినప్పుడు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా సరి చేసుకోవడానికి చూస్తారు. అంటే మొండి వాదనలో దెబ్బలాట్లు పనికిరాదు, కానీ దాని మీదే నడుస్తున్నది సోనియా. ఆ రకంగా అయ్యిందండి. ఇంకొక విషయం నాకు నచ్చలేదు, అది నేను మామూలుగా మీకు చెప్తున్నాను. ఏమంటే ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే చాలా బాగా చేయొచ్చు. గేమ్స్లో విడివిడిగా క్లాన్స్ కింద ఆడచ్చు, వంటల్లో విడివిడిగా క్లాన్ కింద ఆడచ్చు, విడివిడిగా చేసుకోవాలి. రూల్స్ ఉన్నాయి కాబట్టి చేసుకోవాలి. మిగిలిన టైం అంతా మీది వేరే క్లాన్ మాది వేరే క్లాన్ అని కూర్చుని ఆ క్లాన్లో ప్రకారం కూర్చుని సోనియా గ్యాంగ్ మొత్తం చాడీలు మాట్లాడుకోవటం, ఈ సీత వాళ్ళేమో ఆ ఉప్పు ఈ సొప్పు నువ్వు ఇలాగే అలాగే అని జోకులు వేసుకుంటూ ఉంటాం. నిఖిల్ క్లాన్ గురించి మాట్లాడుకునేది చాలా తక్కువ. నిఖిల్ క్లాన్ మాత్రం 24 గంటలు వీళ్ళ గురించే మాట్లాడుకోవటం. లేడీస్ అయినా ఉమెన్ కార్డు తెస్తుంది అని ఒక ఉమెన్ చెప్పటం, ఆ రకంగా సోనియా మాట్లాడటం, దానికేమో భజన బృందం కింద పృథ్వీని నిఖిల్ మాట్లాడటం, వరస్ట్ గేమర్స్ వాళ్ళు అంటాం. అలాగే ఇలాగా మళ్ళీ సీత అంతా వరస్ట్గా ఆడదు కానీ మిగిలిన వాళ్ళు వరస్ట్ గేమ్ ఆడతారు అనటం. ఎవరండి వరస్ట్గా ఆడటం? అబ్బాయి పక్కలో దూరి పడుకుని టైంపాస్ చేయటమా వరస్ట్ అని. యష్మి గౌడ పృథ్వీరాజు ఉంటున్నారు. యష్మి గౌడ ఈడు వెళ్తున్నా పృథ్వీ దగ్గరికి వెళ్తున్నా కానీ అది కొంచెం లిమిట్లో ఉంటుంది. ఈ సోనియా బుద్ధి ఏమైంది? పెద్దోడా చిన్నోడా బేటా అంట అసలు మామూలుగా ఉండట్లేదు. దాన్ని చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకి చిరాకు వస్తుంది. ఈ విష్ణుప్రియకి పాపం ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళతో ఉండాలి అని అనిపిస్తుంది. మరీ ఇంత అలా ఉండటం ఏంటి అని నైనికాకి విష్ణుప్రియకి అనిపిస్తున్నా. నాకు అక్కడ పాజిటివ్ వైబ్స్ రావు, అస్సలు నచ్చదు నాకు. వెళ్తే మీరు వెళ్ళండి, నేనంటూ రాను అని సీత కడాఖండిగా చెప్పేసింది. అక్కడ వాళ్ళు మనల్ని కలుపుకున్నట్టుగా ఉండరు. ఎందుకు వచ్చింది మనం అక్కడికి వెళ్ళొద్దని సీత అంది. అదే రకంగా చక్కగా వీళ్ళ క్లాన్ చూస్తే చాలా ముద్దుగా పాజిటివ్గా అనిపిస్తుందండి. వాళ్ళని చూస్తే నిజంగా నెగిటివ్ కింద ఒక దెయ్యం పట్టిన ఇల్లులాగా రూమ్ లాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఆ రకంగా డివైడ్ అయ్యి ఆడుతున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ లైక్ కొట్టండి, లేదు నచ్చకపోతే డిస్లైక్ అయినా కొట్టండి, ఏదో ఒకటి మాత్రం చేయండి. సరే ఫ్రెండ్స్, బాయ్.